రైట్ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం కొద్దిసేపటి క్రితం ముగిసింది. కాసేపట్లో జీహెచ్ఎంసీ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగబోతోంది. బరిలో టీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం అభ్యర్థులున్నారు. టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా మోతే శ్రీలత పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్కే మేయర్ డిప్యూటీ మేయర్ పీఠాలు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. సమావేశ మందిరం నుంచి టీఆర్ఎస్ కార్పొరేటర్ పీజేఆర్ విజయారెడ్డి అలిగి వెళ్లిపోయారు. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి జీహెచ్ఎంసీలో మొత్తం 193 మంది ఉన్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు 149 మంది కాగా ఎక్స్ అఫీషియో సభ్యులు 44 మంది ఉన్నారు. 56 మంది కార్పొరేటర్లు, 32 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు కలిపి టీఆర్ఎస్ బలం 88గా ఉంది. ఇక కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి బీజేపీ బలం 49 అయితే 10 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి ఎంఐఎం బలం 54గా ఉంది. సరిగ్గా మరొక 10 నిమిషాల్లో మేయర్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. జీహెచ్ఎంసీ మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, మేయర్ ఎన్నికకి సంబంధించి ప్రస్తుతానికైతే టీఆర్ఎస్కి ఉన్న బలం ఇటు కార్పొరేటర్లు అలాగే ఎక్స్ అఫీషియల్తో కలిపి చూసుకున్నా కొంత తక్కువయ్యే అవకాశం కనిపిస్తోందా? ఏమన్నా సర్ప్రైజ్లు ఉన్నాయా? చివరి వరకు కూడా ఎంఐఎం తనకు సంబంధించిన స్టాండ్ ఇప్పటివరకు రివీల్ చేయకపోవడానికి కారణం ఏంటి అప్డేట్స్? సరిగ్గా 12 గంటలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అదేవిధంగా ఎక్స్ అఫీషియో సభ్యులంతా కూడా భేటీ అయ్యారు. అధికారికంగా కూడా సీల్డ్ కవర్ ఓపెన్ చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి మేయర్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. అదేవిధంగా తార్నాక డివిజన్ కార్పొరేటర్ మోతే శ్రీలతను డిప్యూటీ మేయర్గా కూడా ఖరారు చేశారు. 2 పదవులు కూడా మహిళలకే ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద కొంత ఆసక్తికరంగా ఈ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగబోతున్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు మేయరు అదేవిధంగా డిప్యూటీ మేయర్ పదవిని చాలామంది ఆశించారు. మేయర్ జనరల్ మేయర్ ఉండడంతో చాలామంది కూడా ఈ పదవి కోసం ఆశలు పెట్టుకున్నారు. వారి వంటి ప్రయత్నాలు కూడా చేశారు. తాజాగా ప్రమాణ స్వీకారం, కొత్త కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ విజయారెడ్డి జీహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇప్పటివరకు అయితే జీహెచ్ఎంసీ ఆఫీస్కు చేరుకోలేదు. మరి కాసేపట్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రారంభమవుతుంది. ఆమె ఎటువంటి వైఖరి తీసుకోబోతుందన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లందరూ కూడా విప్ జారీ చేసింది. అయితే విప్ జారీ చేసినప్పటికీ విప్ తీసుకుందా లేదా, అంటే ఇక్కడే కార్యాలయంలో ఇచ్చే పరిస్థితి అనుకుంటే తీసుకోకుండానే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆమె ఎన్నికల్లో కనుక పాల్గొనబోతే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే టీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎన్నికల సమయానికి విజయారెడ్డి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా వారు చెప్తున్నారు. అయితే ఎంతవరకు అది నమ్మశక్యంగా ఉంది లేదన్నది కూడా మనం మరి కాసేపట్లో తేలనుంది. ఇక మొత్తంగా చూస్తే ప్రస్తుతం ఉన్న బలంతో ఖచ్చితంగా తాము మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను కైవసం చేసుకుంటామని టీఆర్ఎస్ పార్టీ బలంగా చెప్తుంది. ఇప్పటికే బీజేపీ అదేవిధంగా ఎంఐఎం పార్టీలు కూడా అభ్యర్థులు నిలబెట్టిన పరిస్థితిలో తమకున్న మెజార్టీతో, జనరల్ మెజార్టీ, సాధారణ సభ్యుల సంఖ్య బలంతో ఖచ్చితంగా తాము మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకుంటామన్న ధీమాను టీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. రిషి, రవీంద్ర, ప్రస్తుతం ఎక్స్ అఫీషియల్తో కలుపుకుంటే 88 మంది సంఖ్యాబలం కనిపిస్తోంది టీఆర్ఎస్కి. ఇప్పుడు కోరం పూర్తిగా 97 ఉంటే, అలాగే ఇప్పుడు ఎంఐఎంకి సంబంధించి కూడా అభ్యర్థిని నిలబడితే ఎట్లా కాన్ఫిడెన్స్గా కనిపిస్తోంది? అంటే సాధారణ మెజారిటీ కూడా రావాలంటే ఇంకా సంఖ్యాబలం అవసరం అవుతుంది కదా టీఆర్ఎస్కి? అంటే ప్రస్తుతం 150 డివిజన్లు అదేవిధంగా మ్యాజిక్ ఫిగర్ 75 దాటాలి. వీటన్నిటి కాకుండా ప్రస్తుతం ఇప్పుడు ఎన్నికకు సంబంధించిన సమయంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, సమావేశం హాల్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఉన్న సభ్యులకు సంబంధించినంత వరకు మొత్తం సభ్యులతో పోలిస్తే కోరం ఉందా లేదా, అంటే సగం సభ్యులు హాజరయ్యారా లేరన్న అంశానికి సంబంధించి మొదటగా పరిగణలోకి తీసుకుంటారు. ఓవరాల్గా చూసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఎంఐఎం అదేవిధంగా బీజేపీతో పోలిస్తే అదే కార్పొరేటర్లు అదేవిధంగా ఎక్స్ అఫీషియల్ సభ్యులు తమ పార్టీకే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా
మేయర్ డిప్యూటీ మేయర్ పీఠాలను తాము దక్కించుకుంటాం. 1-2 నెంబర్స్ అటు ఇటు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా 2 మేయర్ అదేవిధంగా డిప్యూటీ మేయర్ పదవులు తమకే వస్తాయన్న ధీమాను టీఆర్ఎస్ పార్టీ వర్గాలు మొదటి నుంచి కూడా వ్యక్తం చేసినాయి. చివరి వరకు అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. సీల్డ్ కవర్లో కొద్దిసేపటి క్రితం అఫీషియల్ లోపల అనౌన్స్ చేసిన పరిస్థితి. ఉన్న ఫిగర్స్తో ఉన్న నెంబర్స్తో ఖచ్చితంగా తాము మేయర్ డిప్యూటీ మేయర్ పీఠాలను దక్కించుకుంటామన్న ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. రిషి. సో రాఘవేంద్ర, ఇప్పటికైతే టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా విజయలక్ష్మి అలాగే డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా శ్రీలత పేర్లు దాదాపుగా ఖరారు అయిపోయినట్టేనా? అఫీషియల్గా అంటే సీల్ కవర్ ఓపెన్ చేశారు. జిహెచ్ఎంసీ కార్యాలయం చేరుకున్న తర్వాత ఓపెన్ చేశారు. వీరే అభ్యర్థులను కూడా మేయర్ డిప్యూటీ మేయర్ అభ్యర్థులను కూడా ప్రకటించిన తర్వాతే విజయారెడ్డి ప్రమాణ స్వీకారం చేసి తర్వాత బయటకు వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఉదయం తెలంగాణ భవన్లో పార్టీకి సంబంధించిన కొత్త కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఆ సమయంలో స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మేయర్ డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ఎంపిక చేశారు. కాబట్టి మనమంతా దానికి కట్టుబడి ఉండన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అదే సమయంలో పార్టీ విప్ జారీ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఓటు వేయాలన్న విషయాన్ని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. పదవులు అందరికీ వస్తాయి త్వరలో అన్న విషయాన్ని కూడా చెప్పారు. ఇష్యూస్ ఏమైనా ఉంటే మీ ఎమ్మెల్యేలతో మీ ప్రాంత ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడదామన్న విషయాన్ని కూడా చెప్పారు. అనూహ్యంగా విజయారెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బయటకు వెళ్ళడం కూడా టీఆర్ఎస్ పార్టీలో కొంత చర్చనీయ అంశంగా మారింది. మరి కాసేపట్లో మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రారంభం కాబోతుంది. కౌన్సిల్ హాలుకు ఆమె వస్తారా రారాలి అన్నది కూడా మనం చూడాల్సిన దృష్టి. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. సో ఇక జిహెచ్ఎంసీ కార్పొరేట్ల ప్రమాణ స్వీకారం ముగిసింది. కొద్దిసేపట్లో దాదాపు ఇంకొక 15 నిమిషాల్లో మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. 12:20 సీట్లలోకి రావాలని ప్రిసైడింగ్ అధికారి శ్వేతా మహంతి ఇప్పటికే సభ్యులకు చెప్పారు. జిహెచ్ఎంసీ కార్యాలయం నుంచి మరిన్ని డీటెయిల్స్ లైవ్ లో మా కరెస్పాండెంట్ రాజు అప్డేట్ చేస్తారు. రాజు, ఏంటి పరిస్థితి? అక్కడికి చేరుకుంటూ ఉన్నారా కార్పొరేటర్లు? దాదాపు ఇంకా 5 నిమిషాల్లో లోపలికి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలి కదా? ఖచ్చితంగా ఋషి, ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి అంటే ప్రిసైడింగ్ అధికారి ఇచ్చినటువంటి సూచనలు కార్పొరేటర్లు అందరూ కూడా పూర్తి స్థాయిలో పాటిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముందుగా అందరూ కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి కౌన్సిల్ సమావేశానికి 11 గంటలకు సమావేశం అనుకున్నప్పటికీ కూడా 10:45కు ఖచ్చితంగా రావాలని చెప్పి వాళ్ళకి ఆహ్వాన పత్రాన్ని ఇచ్చారు. దాని ప్రకారమే 10:30 నుంచి అందరూ రీచ్ అవ్వడం మొదలైంది. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం కొంత ఆలస్యం అవుతుంది అనుకున్నాం. వాస్తవానికి అల్ఫాబెటికల్ గా 149 మంది ప్రమాణ స్వీకారం చేస్తే కొంత సమయం పట్టేది. కానీ అన్ని పార్టీల వారు మేము గ్రూపులుగానే ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమని చెప్పడంతో ఆ సమయం కూడా కొద్దిసేపట్లోనే అంటే భాషల వారిగా చేశారు. అటు తెలుగు భాషలో కొంతమంది, హిందీ భాషలో కొంతమంది, ఉర్దూ భాషలో కొంతమంది, ఇంగ్లీష్ భాషలో మరికొంతమంది ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మేయర్ ఎన్నిక జరిగే తీరుకు సంబంధించి అటు శ్వేతా మహంతి ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రత్యేకంగా వాళ్లకు కొన్ని సూచనలు చేశారు. 10:30కు మేయర్ ఎన్నికకు సంబంధించినటువంటి ప్రకటన ఉంటుంది. ఈలోగా అంటే 10 నిమిషాల ముందు ప్రతి ఒక్కరూ వచ్చి తమ కేటాయించినటువంటి చైర్లలో కూర్చోవాలని చెప్పారు. ఇప్పటికే కొంతమంది అయితే కౌన్సిల్ హాల్లోకి చేరుకుంటున్నారు. వాళ్ళంతా కూడా ఒకటే, అంటే ఎవరు ఇప్పటికే పార్టీలన్నీ కూడా వాళ్ళ అభ్యర్థులను ప్రకటించారు. అంటే ఎవరు మేయర్ ఎవరు డిప్యూటీ మేయర్ అనేది కూడా స్పష్టంగా చెప్పారు. అయితే టీఆర్ఎస్ మాత్రం కొంత ఈ విషయంలో ఏ విధంగా అంటే లోపల కోరం సడన్లీ తగ్గే పరిస్థితులు ఉంటే ఏం చేయాలి, లేదంటే ఇతర పార్టీలు ఏదైనా ఆందోళన చేయడం కానీ వాళ్ళ అభ్యర్థుల విషయంలో ఏదైనా జరిగితే ఏ విధంగా వ్యవహరించాలనే తీరులో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏదైతే మేయర్ ఛాంబర్ లో ప్రస్తుతం ప్రత్యేకంగా ఎక్స్ అఫీషియో మెంబర్లు అందరూ కూడా అంటే సీనియర్లు పార్టీలో వాళ్ళంతా ప్రత్యేకంగా కేకే, అటు తలసాని, మిగతా మహమ్మద్ అలీ, అటు మంత్రి, మరోవైపు ఎమ్మెల్యేలు కూడా అందరూ ప్రస్తుతం మేయర్ ఛాంబర్ లో ఉన్నారు. వాళ్ళు ఈ కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరి కౌన్సిల్ హాల్ కూడా వెళ్ళబోతున్నామని చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటే మేయర్ అభ్యర్థిగా అటు గద్వాల విజయ పేరు, దాంతో పాటు డిప్యూటీగా శ్రీలత రెడ్డి పేరు, ఇద్దరిని కూడా వాళ్ళు ప్రపోజ్ చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి నామినేషన్ ఇప్పటికే అటు ఏదైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ కు వాళ్ళు ప్రకటించినట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు బీజేపీకి సంబంధించి కూడా రాధా ధీరజ్ రెడ్డితో పాటు డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా శంకర్ యాదవ్ను అంటే మొదట్లో వాళ్ళు రవిచారి అనుకున్నారు. కానీ రవిచారికి బదులుగా ఇప్పుడు శంకర్ యాదవ్ పేరును వాళ్ళు ప్రతిపాదించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎంఐఎం వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. అయితే ఓవరాల్ గా కూడా 97 మంది ఖచ్చితంగా అంతకు మించి ఉంటేనే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవుతుంది. మేయర్ ప్రక్రియ అంటే కోరం ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ కోరం ఉండేలా కూడా పార్టీలు ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి దీనికి సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా, మరి కోరం ఉన్నటువంటి సమయంలో ఇప్పటి వరకు
మనం పార్టీల పరంగా కనుక అబ్జర్వ్ చేస్తే ఒకవైపు టీఆర్ఎస్ కు సంబంధించి 56 మంది గెలిచినటువంటి కార్పొరేటర్లు ఉండగా మిగతా ఏదైతే 32 మంది ఎక్స్ అఫీషియో మెంబర్లు ఉన్నారు. బీజేపీ విషయానికి వస్తే 47 మంది కార్పొరేటర్లు, అంటే 48 గెలిచినప్పటికీ కూడా లింగోజీ కూడా కార్పొరేటర్ చనిపోవడంతో 47కే వాళ్ళు పరిమితమయ్యారు. మరోవైపు 2 ఎక్స్ అఫీషియో మెంబర్లు ఉన్నారు. అందులో కూడా రాజాసింగ్ ఒక్కరే ఇప్పటి వరకు హాజరయ్యారు. కిషన్ రెడ్డి అయితే ఢిల్లీలో ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఎంఐఎం విషయానికి వస్తే వాళ్ళు గెలిచింది 44 సీట్లు, మరోపక్క 10 ఎక్స్ అఫీషియో సీట్లు ఉన్నాయి. ఆ 10 సీట్లకు సంబంధించి కూడా ఇప్పటికే ఎంపీ ఓవైసీ అయితే హాజరు కాలేదు. ఇప్పటి వరకు కౌన్సిల్ హాల్లో ఉన్నటువంటి బలాలు ఈ విధంగా ఉంటే అటెండ్ అయినటువంటి వాళ్ళ సంఖ్యను మనం పరిశీలిస్తే గెలిచినటువంటి కార్పొరేటర్లు ప్రతి ఒక్కరూ హాజరయ్యారు, వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎక్స్ అఫీషియో మెంబర్లలో మాత్రం 11 మంది గైర్హాజరయ్యారు. వాళ్ళెవరు కూడా ఇంకా రాలేదు. మరి 12:30 సమయానికి గనక హాల్లోకి రీచ్ అవుతే వాళ్ళు కూడా కౌంటింగ్ లో ఉంటారు. అంటే ఓవరాల్ గా చూస్తుంటే ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యులైనటువంటి డి శ్రీనివాసరావు, దాంతోపాటు కిషన్ రెడ్డి, లోక్సభ సభ నుంచి ఉన్నటువంటి ఎంపీ ఓవైసీ వీళ్ళు మాత్రం ఇప్పటికి హాజరు కాలేదు. మరోవైపు ఎమ్మెల్సీలు కూడా 3 రాలేదు. వాస్తవానికి ఎంపీలు మొత్తం ఎక్స్ అఫీషియోగా 5 ఉంటే 3 మాత్రమే హాజరయ్యారు. ఎంపీలు లోక్సభ నుంచి 3 ఉన్నారు, ఆ 3 హాజరు కాలేదు. ఇక ఎమ్మెల్సీల విషయానికి వస్తే మొత్తం 15 మంది ఎక్స్ అఫీషియోగా ఉంటే 10 మంది మాత్రమే హాజరయ్యారు. అంటే 5 ఎమ్మెల్సీలు కూడా హాజరు కాలేదు. ఇక ఎమ్మెల్యేలు మాత్రం 21 మంది ఉంటే 20 మంది హాజరయ్యారు. అంటే ఓవరాల్ గా 11 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు మాత్రం ఇప్పటి వరకు హాజరు కాలేదు. మరి ఎన్నిక సమయంలో వాళ్ళే తక్కువ పడితే ఏం చేస్తారు, దానికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ ప్రణాళిక ఏమైనా ఉందా, హాజరు కాని వాళ్ళను పిలిపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే మరికొద్ది సేపట్లో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఋషి రైట్ రాజు, ప్రస్తుతానికి కార్పొరేటర్లంతా అక్కడ తమకు కేటాయించిన స్థానాల్లోకి అయితే చేరుకున్నారు. ఒకసారి బీజేపీకి సంబంధించిన అప్డేట్ తీసుకుందాం. మేయర్ ఎన్నికకు సంబంధించి బీజేపీ ఇద్దరు క్యాండిడేట్స్ని కూడా బరిలో ఉంచింది. బలం లేకపోయినా ఏ వ్యూహంతో ముందుకెళ్తోంది అనేది మాట్లాడదాం. మహేష్, బీజేపీ స్ట్రాటజీ ఏమిటి? బలం లేకపోయినా కూడా ఎందుకు మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను రంగంలోకి దింపింది? ఏంటి పొలిటికల్ స్ట్రాటజీ? రుచి ఏదైతే బీజేపీ అంటే గ్రేటర్ మేయర్ విషయానికి వచ్చినట్లయితే బీజేపీకి సంఖ్యాబలం లేదనేది మాత్రం వాస్తవం. ఏదైతే గ్రేటర్లో 150 కార్పొరేట్ స్థానాలకు గాను బీజేపీ గెలిచింది 48 స్థానాలు మాత్రమే. ఇక ఎక్సెప్షియో స్థానాలను కూడా కలుపుకున్నట్లయితే బీజేపీ బలం 50 మాత్రంగానే ఉంది. అయితే ఇందులో ఒక కార్పొరేటర్ లింగోజిగూడకు సంబంధించినటువంటి కార్పొరేటర్ మరణించినటువంటి నేపథ్యంలో బీజేపీ సంఖ్య ప్రస్తుతానికి 49. అయినప్పటికీ కూడా బీజేపీ ఈ ఎన్నికల్లో మేయర్కు అదేవిధంగా డిప్యూటీ మేయర్ స్థానాలకి పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అయితే ప్రధానంగా బీజేపీ చెప్తున్నది ఏంది అంటే తమకి అంటే 4 స్థానాల నుంచి మేము 48 స్థానాలకి ఎదగగలిగాం. అంటే ప్రజలు తమని మేయర్గా బీజేపీ అభ్యర్థిని చూడాలని చెప్పేసినటువంటి నేపథ్యంలోనే తమకు అన్ని స్థానాలు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో వారి నమ్మకం మేరకు తాము పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపుతున్నామని చెప్పేసి కూడా ఆ బీజేపీ నేతలు చెప్తున్నారు. అంతేకాకుండా టీఆర్ఎస్కి గతంలో ఏవైతే 99 స్థానాలు ఉన్నాయో వాటిని చాలా తగ్గించి 56 స్థానాలకు మాత్రమే ఇవ్వడం జరిగింది. వారికి కూడా పూర్తి మెజారిటీని ప్రజలు ఇవ్వలేదు. వారి ఎక్సెప్షియో సభ్యులను కలుపుకున్నప్పటికీ కానీ లేకపోతే ఈ ప్రస్తుతం జిహెచ్ఎంసీలో గెలిచినటువంటి కార్పొరేటర్ని కలుపుకున్నా కానీ వాళ్ళు 50% దాటేటువంటి నేపథ్యం లేనటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎక్కువ సంఖ్య వాళ్ళు గెలిచినప్పటికీ కూడా సగం సంఖ్యాబలం వారికి లేనటువంటి పరిస్థితి. దీన్ని కూడా ఎక్స్పోజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో తాము పోటీ చేస్తున్నామని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇంకొకటి ఎంఐఎం టీఆర్ఎస్ మధ్యలో ఎలాంటి వైఖరితో ఉంటుందనే విషయం కూడా ఈ ఎన్నిక ద్వారా బయటపడుతుందనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తాము అభ్యర్థిని పోటీలోకి పెడుతున్నాం. తాము కూడా తమ కార్పొరేటర్లు కూడా అందరూ కూడా ఒక ఏకతాటి పైన ఉన్నారన్నటువంటి అభిప్రాయాన్ని కూడా కల్పించే ఉద్దేశంతో తాము ఈ రోజు బరిలో దిగుతున్నామని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి బీజేపీ నుంచి మేయర్ అభ్యర్థిగా రాధా ధీరజ్ రెడ్డిని పార్టీ నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విప్ను కూడా జారీ చేయడం జరిగింది. ఇక డిప్యూటీ మేయర్ విషయానికి వచ్చినట్లయితే పార్టీ రవిచర్ని నిర్ణయించినప్పటికీ ఆయన ఏదైతే నామినేషన్ పత్రాలకు సంబంధించినటువంటి దాఖలు చేయడం కానీ లేకపోతే వాటికి సంబంధించిన పత్రాలను నింపే క్రమంలో ఆయన ఆలస్యంగా వచ్చినటువంటి నేపథ్యంలో అతని స్థానంలో మరో కార్పొరేటర్ శంకర్ యాదవ్ని డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా బీజేపీ ఖరారు చేసి ఆయనచే నామినేషన్లు వేయించబోతుంది. అయితే పార్టీ నుంచి మాత్రం మేయర్ అదేవిధంగా డిప్యూటీ మేయర్ స్థానాలకి పోటీ చేస్తుంది. బీజేపీ ఎన్నైతే ఓట్లు ఉన్నాయో అన్ని ఓట్లను పొందుతుందో లేదా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ఈ 2 ఎక్స్-అఫీషియో సభ్యులలో ఒకరు కిషన్ రెడ్డి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన హాజరు కాలేదు. మరో ఎక్స్-అఫీషియో సభ్యులు ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరు కావడం జరిగింది. రుషి
రైట్, అంటే ఎలా చూసుకున్నా మహేష్ వాళ్ళకి తెలుసు, కానీ ఇటు ఎంఐఎం అండ్ టీఆర్ఎస్ బంధాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఒక ఛాన్స్గా తీసుకుని బీజేపీ అభ్యర్థులను బరిలోకి దించిందా? రుషి అదే ఏదైతే ఎక్స్పోజ్ చేయాలనే విషయం, టీఆర్ఎస్ పార్టీకి ఏకగ్రీవంగా మేయర్ డిప్యూటీ మేయర్ పదవిని ఇవ్వద్దనేటువంటి ఉద్దేశంతోనే బీజేపీ తమ అభ్యర్థిని బరిలోకి దించడం జరిగింది. ఇంకొకటి ఏదైతే తమకి ప్రజలు పట్టం కట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు, తమకు 48 స్థానాలు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో బరిలోకి దిగాలని చెప్పేసి నిర్ణయించినటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా బీజేపీ మీరు అన్నట్టుగా టీఆర్ఎస్ ఎంఐఎం కలిసే ఉంటుంది, వారి మధ్యలో లోపాయకరమైనటువంటి ఒప్పందం ఉంది అన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నటువంటి నేపథ్యం. ఈరోజు ఈ ఎన్నిక ద్వారా ఈ వీళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం బయటపడుతున్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ నేతలు చెప్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మేయర్ ఎన్నిక తర్వాత బీజేపీ ఈ విషయంపైన ఏదైతే టీఆర్ఎస్ ఎంఐఎంల మధ్య ఈ అన్ని పార్టీలు కూడా ఏవైతే మూడు పార్టీలు కూడా ఈరోజు అభ్యర్థిని నిలబెట్టినటువంటి నేపథ్యంలో బీజేపీ ఏ విధమైనటువంటి స్ట్రాటజీ లేకపోతే ఏ విధంగా ఈరోజు జరిగినటువంటి పరిణామాలపైన స్పందిస్తూ చూడాల్సింది. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ ఎంఐఎం కలిసే ఉన్నాయనేటువంటి విషయాన్ని చెప్తూ వస్తున్నటువంటి బీజేపీ ఈరోజు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. అంతేకాకుండా ఈరోజు బీజేపీ పోటీ పెట్టడం మూలనే టీఆర్ఎస్ సంబంధించినటువంటి విషయంలో ఏవైతే ఒక కార్పొరేటర్ వెళ్ళిపోయిందని చెప్పేసి జరుగుతున్న ప్రచారం ఇవన్నీ కూడా బయటకు వచ్చినటువంటి విషయాన్ని కూడా ఇంతకుముందే బీజేపీ నేతలతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయం రుచి ఓవరాల్గా టీఆర్ఎస్ పార్టీకి ఏకపక్షంగా మేయర్ డిప్యూటీ మేయర్ పదవులను ఇవ్వద్దనేది, రెండవది ఎంఐఎం టీఆర్ఎస్ మధ్యలో ఉన్నటువంటి బంధం ఏతుందో దాన్ని బయట పెట్టాలనేది దానిపైన కూడా బీజేపీ ఈరోజు మాట్లాడినటువంటి విషయం. అయితే ఈ ఎన్నిక తర్వాత ఏ విధంగా వారి యొక్క స్పందన ఉంటుందో చూడాల్సి ఉంది రుషి. రైట్ మహేష్, థ్యాంక్ యూ. సో మొత్తం మీద బీజేపీ మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ అభ్యర్థుల్ని బరిలోకి దించింది. 48 మంది కార్పొరేటర్లను గెలుచుకుంది బీజేపీ. ఒక కార్పొరేటర్ తర్వాత కరోనాతో చనిపోవడంతో ప్రస్తుతానికి సంఖ్యాబలం 47. ఎక్స్ అఫీషియల్ ఇద్దరున్నారు, కిషన్ రెడ్డి అలాగే రాజేసింగ్. కిషన్ రెడ్డి ఢిల్లీలో ఉండిపోయారు, రాలేదు. రాజేసింగ్ హాజరయ్యారు. సో వాళ్ళ బలం 48. టీఆర్ఎస్కి ఎక్స్ అఫీషియల్తో కలిపి 88 సంఖ్యాబలం ఉంది. 56 కార్పొరేటర్లు అలాగే 44 మంది ఇటు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి. సరే, కాంగ్రెస్ ఎలాగో మొత్తం అటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఎలాగో అప్పుడు కనిపించలేదు, ఇప్పుడు ఎన్నికకి సంబంధించి కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన లేదు. వాళ్ళు గెలుచుకుంది కేవలం 2 కార్పొరేటర్లు మాత్రమే. ప్రస్తుతానికి కార్పొరేటర్లు అంతా కూడా చేరుకున్నారు. మరి కొద్ది నిమిషాల్లో మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కొనసాగుతాయి.